Hello beautiful ladies and gentlemen, welcome back to our channel. Roasted, boiled, fried, smoked ఎలా చేసినా ఇష్టంగా తింటా ఏంటా అని అనుకుంటున్నారా? ఇప్పుడే చెప్పనులేండి, వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది. కొన్నిసార్లు ఒంటరిగా ఉండటం బెటర్ అనిపిస్తుంది మన దగ్గర చికెన్ పికిల్ ఉన్నప్పుడు. సో యారో అండ్ నా స్టైల్లో చికెన్ పికిల్ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. సో దీనికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఆవాలు, లవంగాలు, దాల్చిన చెక్క, ఇంకా ఇలాచీ. ఇవన్నిటిని కొంచెం డ్రైగా ఫ్రై చేసుకొని మనం పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ మనం కడిగి పెట్టుకున్న చికెన్ని వాటర్ అంతా డ్రై అయ్యేదాకా సాల్ట్ అండ్ పసుపు వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో. కుకింగ్ మధ్యలో నేను ఇప్పుడు మీ అందరికీ ఒక కోడి స్టోరీ చెప్తా. ఏంటంటే ఒక కోడి 12 eggs పెడుతుంది, దాంట్లో నుండి 10 పిల్లలై బయటకు వచ్చేస్తాయి, 2 మాత్రం ఎగ్స్గానే ఉండిపోతాయి. సో తల్లి వీటికి ఫుడ్ తినిపించడానికి కోసం బయటకు తీసుకెళ్తుంది. ఆ కోడి ప్లస్ దాని పిల్లలు అన్నీ బయటకు వెళ్ళిన తర్వాత ఇంకో గుడ్డు కూడా పగిలిపోయి బేబీ బయటకు వస్తుంది. సో అవన్నీ వెళ్ళిపోయిన తర్వాత అది ఒక్కతే ఉంటుంది ఆ రూమ్ మొత్తంలో. అది వాళ్ళ మమ్మీని వెతకడానికి కోసమని బయటికి వెళ్తే అక్కడ దానికి కౌ కనిపిస్తుంది. ఫస్ట్ నువ్వేనా మా మమ్మీ అంటే, నీకు 2 legs ఉన్నాయి, నాకు 4 legs ఉన్నాయి, నేను మీ మమ్మీని కాదు, మీ మమ్మీ చిన్న సైజు ఉంటుంది అని చెప్పగానే అది అక్కడ నుండి ఇంకా ముందుకెళ్తుంది. ముందుకెళ్ళిన తర్వాత దానికి గోట్ కనిపిస్తుంది. గోట్ ఏమంటదంటే, నేను మీ మమ్మీని కాదు, మీ మమ్మీ వేరే, మీ మమ్మీ చిన్నగా ఉంటుంది నాకంటే సైజులో అని చెప్పిన తర్వాత ఇంకాస్త ముందుకెళ్ళిన తర్వాత అక్కడ ఒక దానికి క్రో కనిపిస్తుంది. అది ఏమంటదంటే, నేను మీ మమ్మీని కాదు, మీ మమ్మీకి వింగ్స్ ఉంటాయి కాకపోతే అది ఫ్లై చేయలేదు, నేను గాలిలో ఎగరగలను, మీ మమ్మీ అలా ఎగరలేదు, సో నేను కూడా మీ మమ్మీని కాదు అన్న తర్వాత మళ్ళీ ఈ కోడి పిల్ల వాళ్ళ మమ్మీ కోసం వెతుక్కుంటూ వెళ్తుంది. వెళ్ళిన తర్వాత దానికి డక్ అనిపిస్తుంది వాటర్లో. సేమ్ మా మమ్మీ లాగే ఉన్నావు, నువ్వు మా మమ్మీ వా అని అడిగితే, లేదు సారీ నాన్న, నేను మీ మమ్మీని కాదు, కాకపోతే ఇంకాస్త ముందుకు వెళ్తే మీ మమ్మీ కనిపించే ఛాన్సెస్ ఉంటాయి, నువ్వు ఇట్లానే వెళ్ళు, నేను ఇందాకే చూసిన మీ మమ్మీని అని చెప్పగానే అది వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత దానికి పీజీ అని కనిపిస్తుంది. నువ్వేనా మా మమ్మీ అంటే, నేను కాదు, నీకు ఒక హింట్ ఇస్తా, కుక్కురుకు అని అంటది మీ మమ్మీ, నువ్వు ఇట్లానే అనుకుంటూ నీ దారిలో నువ్వు వెళ్తా ఉండు, మీ మమ్మీ నీకే గుర్తుపట్టేసి తనే నీ దగ్గరకు వచ్చేస్తుంది అని చెప్పిన తర్వాత ఇది కుక్కురుకు కుక్కురుకు అని వెళ్తే వాళ్ళ మమ్మీ కొంచెం దూరంలోనే కనిపిస్తుంది. నువ్వెందుకు బిడ్డ బయటకు వచ్చావు అంటే, మమ్మీ నేను బయటకు రాగానే నువ్వు నాకు కనిపించలేదు, సో నాకు భయం వేసింది, ఎలా అయినా మా మమ్మీని కలవాలనేసి వచ్చినా అని ఈ చిన్న కోడి పిల్ల తల్లి కోడికి చెప్పగానే అది గట్టిగా హగ్ చేసుకొని నా బిడ్డ ధైర్యశాలి అని చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది అన్నమాట. ఇదండి ఈ స్టోరీ. సో అలా డ్రై అయిపోయిన చికెన్ని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు. తర్వాత అవి వేరే బౌల్లోకి తీసుకొని అందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్, కారం, సాల్ట్ అండ్ మనం పౌడర్ చేసి పెట్టుకున్న గరం మసాలా పౌడర్ అండ్ తర్వాత ఈ చికెన్ అంతా వేసి కలుపుకోవాలి. అండ్ ఫ్లేవర్ కోసం అది మీ ఇష్టం, వేస్తే వేయచ్చు లేకపోతే లేదు. ఇలా గార్లిక్ క్రష్ చేసి వేసుకోవాలి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ తర్వాత ఇది అట్లీస్ట్ ఒక 2 hours కూల్ అవ్వనివ్వాలి. కూల్ అయిన తర్వాత దీంట్లోకి ఒక 2 lemonsని స్క్వీజ్ చేసుకుని 1 day ఆర్ ఎల్స్ 2 days తర్వాత తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది.